ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పల్నాడు జిల్లా గురించి మనం ఒకసారి చూద్దాము. ఇదే పల్నాడు జిల్లాలో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి 2,80,181 మందికి రైతు భరోసా కింద వీళ్ళందరికీ కూడా నగదు జమ చేయడం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో ఈరోజు ఇదే జిల్లాలో ఇక్కడ నుంచే మీరు మాట్లాడారు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ రోజున మీరు చూసినట్టయితే 2,40,530 మందికి అందుతుందని చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,80,000కు పైగా ఇస్తే మీరు 2,40,000కు పైగా ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే 40,000 ఇదే పల్నాడు జిల్లాలో ఈరోజు మీరు వచ్చిపోయినటువంటి జిల్లాలో కోత పెట్టారు. అంటే ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ముఖ్యంగా రైతులకు చెప్తా ఉన్నాము, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి రైతన్న ఆలోచించాలి. ఒక జిల్లాలో 40,000కు తగ్గినాయి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలో 40,000 చొప్పున సగటును తీసుకుంటే ఎన్ని లక్షలు తగ్గుంటే ఒకసారి ఆలోచన చేయండి. 7 లక్షలకు పైగా కూడా ఈరోజు తగ్గించిస్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే కూడా ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా రైతును మోసం చేసుకుంటూ మరి మీరిచ్చినటువంటి హామీ మీద మీరు నిలబడకుండా పైగా మీరు స్పష్టంగా చెప్పారు, మీ మేనిఫెస్టోలో మీ మాటల్లో చెప్పారు. ఈరోజు మాట తప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసుకుంటూ మరి మీరు రైతులకి ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని చెప్పి ఈరోజు మాటల్లో ఊదరగొట్టడం అంటే ఇక రైతుల బాధలు మీకు ఎక్కట్లేదని, మీరు మీ ప్రభుత్వానికి పట్టవని మరొకసారి స్పష్టమవుతుందని తెలియజేస్తున్నాను. ఇక ఎలా అంటే మనం చూసినట్టయితే ఒకటే ఉదాహరణ, ఒకటే ఇది గుర్తొస్తా ఉంది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం అంటే బహుశా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమేమైంది. అలాంటి పరిస్థితులు మరి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇంతకుముందు కూడా మనం చూసాము 2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరాకొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్లో ఏదో ఇది చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల కానీ రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తుందని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగుంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం.